నటసింహం బాలకృష్ణతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓ మల్టీ స్టారర్ చిత్రం చేయాలని ఉందని పబ్లిక్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఆ ఛాన్స్ కూడా బోయపాటి సీనుకే ఇచ్చారు చిరంజీవి. బాలయ్యకు బ్లాక్ బాస్టర్లు ఇచ్చిన నేపథ్యంలో తమ కాంబినేషన్కి ఇమేజ్కి తగ్గ స్టోరీ బోయపాటి మాత్రమే సిద్ధంగా చేయగలడని నమ్మి చిరు ఆ బాధ్యతలు అప్పగించాడు. కానీ ఆ వేదిక పైన బోయపాటి మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ మనస్ఫూర్తిగా ఓ నవ్వు నవ్వి అంతకు మించి మరో అదృష్టం ఉంటుందా అని సరిపెట్టాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత మళ్ళీ దీనిపైన బోయపాటి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా సింహాన్ని, చిరంజీవిని ఒకే ఫ్రేమ్లో చూపించడానికి హిట్ మేషన్ అనిల్ రావుపుడి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అవకాశం వస్తే తప్పకుండా ఆ ఛాన్స్ తానే తీసుకుంటానని ప్రకటించారు అనిల్. ఇద్దరు ఇమేజ్కి తగ్గ కథ కుదిరితే ఎందుకు చేయను అని అన్నారు. దీంతో బాలయ్య, చిరంజీవి కోసం అనిల్ కూడా సిద్ధమవుతున్నట్టు తేలిపోయింది. మరి అనిల్ విషయంలో చిరంజీవి, బాలయ్య ఎలా ఉన్నారు అన్నది అంతే ముఖ్యం. అనిల్కు ఇంతవరకు ఎలాంటి వైఫల్యం లేదు. చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్లు అయ్యాయి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి కంటే అనిల్ గురించి బాలయ్యకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య హీరోగా అనిల్ భగవత్ కేసరి అనే చిత్రం కూడా తెరకెక్కించారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 139 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్గా నిలిచింది. అలా బాలయ్య దృష్టిలో అనిల్ గొప్ప దర్శకుడిగా నిలిచారు. ఇక చిరంజీవి అనిల్తో కలిసి మనశంకర వరప్రసాద్ గారు అనే చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. చిరు ఎంతో నమ్మకంతో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతోంది. బ్లాక్ బాస్టర్ అయితే కనుక చిరంజీవి ఫుల్ హ్యాపీ. అనిల్కి మరో ఛాన్స్ ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు. అనిల్, చిరు, బాలయ్యను సరైన స్టోరీతో అప్రోచ్ అయితే మల్టీ స్టారర్కు పెద్దగా టైం పట్టదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ప్రస్తుతం చిరు, బాలయ్య మధ్య సఖ్యత ఎలా ఉందన్నది కీలకం. ఆ మధ్య అసెంబ్లీలో బాలయ్య చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ప్రతిగా ఆ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ వేయడంతో సన్నివేశం మరింత రసవత్తరంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య కూడా వైషమ్యాలు మళ్ళీ మొదలైనట్టు కనిపించింది. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తుండడంతో ఆ వివాదం అక్కడితో చల్లారినట్టు కనిపించింది. మరి ఈ పరిస్థితులు మల్టీ స్టారర్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్నది చూడాలి. సినిమా ఇండస్ట్రీ ఇదొక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటారో, ఎవరు ఎప్పుడు ఎలాంటి స్థాయికి వెళ్తారో చెప్పడం కష్టం. రాత్రికి రాత్రే జాతకాలు మారిపోయే ఇండస్ట్రీ ఇది. అలాగే రాత్రికి రాత్రే స్టార్లైన వాళ్ళు కూడా ఉన్నారు. అదే తరహాలో తప్పటడుగులు వేసి తెర మరుగైన వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఉన్న క్రాఫ్ట్లలో మంచి పట్టుని సాధించి దాన్నే పగడ్బందీగా ఆచరిస్తూ ఎలాంటి ప్రలోభాలకు, ఎలాంటి జిమ్మిక్కులకు లొంగకుండా ముందుకు సాగితే వారి కెరీర్ నల్లేరు మీద నడకే అవుతుంది. ఈ సూత్రాన్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపుడి తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఏదేమైనా తనతో అంత ఈజీ కాదని, దేనికి తాను ఈజీగా పడనని పిచ్చ క్లారిటీతో చెబుతున్నాడు. రైటర్గా కెరీర్ని ప్రారంభించి పటాస్ మూవీతో డైరెక్టర్గా మారి తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ని సొంతం చేసుకున్న దర్శకుడిగా తన విజయాల పరంపరని కొనసాగిస్తున్నాడు. జక్కన్న తర్వాత 100% సక్సెస్ స్ట్రైక్ రేటుతో సాగుతూ ఇండస్ట్రీ వర్గాల్లో హిట్ టాపిక్ అవుతున్నాడు. ఫ్యామిలీ అంశాలను, కామెడీని జోడించి సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో బ్లాక్ బాస్టర్లని తన ఖాతాలో వేసుకుంటూ అప్పజయమెరుగని దర్శకుడిగా ముందుకు సాగుతున్నారు. అయితే అనిల్లోని చరిష్మా, కామెడీ టైమింగ్, డాన్సింగ్ స్కిల్స్ చూసిన వారంతా ఇప్పుడు ఓ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ తన వెంట పడుతున్నారు. అదేంటంటే, కాలీవుడ్ డైరెక్టర్ల తరహాలో మీరు కూడా హీరో మెటీరియల్. ఆఫ్ కోర్స్ వాళ్లకు మించి మీరే హీరో మెటీరియల్ అని చెబుతూ హీరోగా అరంగేట్రం చేయొచ్చు కదా అని అడుగుతున్నారట. సోషల్ మీడియాలోనూ అనిల్ రావుపుడికి ఇదే తరహా ప్రశ్నలు ఎదురవుతున్నాయట. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న అనిల్ దీనిపైన అందరికీ పూర్తిగా స్పష్టతనివ్వాలని డిసైడ్ అయిపోయారు. తన ఆలోచన ఏంటన్నది స్పష్టంగా చెప్పేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక విభాగంలో సూపర్ సక్సెస్గా దూసుకుపోతున్నప్పుడు మనల్ని పక్కకి లాగడానికి ఇలాంటి విషయాలు ఎదురవుతూ ఉంటాయని, వాటిని పట్టించుకోకుండా, వాటికి టెంప్ట్ కాకుండా ముందుకు సాగిపోవాలని, పొరపాటున అటువైపు అడిగేస్తే
ఇక అక్కడితో మన పని అయిపోయినట్టేనని చెప్పుకొచ్చారు అనిల్. అంటే డైరెక్టర్గా సక్సెస్ఫుల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ హీరోగా ప్రయత్నించి చేతులు కాల్చుకోవాలనే ఆలోచన తనకు లేదని పిచ్చ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అనిల్ రావుపుడి మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నయనతార ఈ సినిమాలో హీరోయిన్, విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. 2025 సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బాస్టర్ హిట్ని అందుకున్న అనిల్ రావుపుడి మనశంకర వరప్రసాద్ గారు 2026కు ఆ మ్యాజిక్ని రిపీట్ చేస్తాడేమో, వెయిట్ చేసి చూద్దాం.